ఇక సినిమా చిత్ర దర్శకుల గురించి అందరూ ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలు మేము ఇప్పుడు వినాలనుకుంటున్నాము. వరా ముళ్ళపూడి గారు, ప్లీజ్ టేక్ ద స్టేజ్ ప్లీజ్. కందేశస్ వస్తుంటే ఇలా గుండె అదిరిందే. కుందనపు బొమ్మ చిత్రం దర్శకులు వరా ముళ్ళపూడి గారికి అనిల్ గారు బొకేని అందిస్తున్నారా? వద్దన్నారంట. రండి వరా గారు ప్లీజ్. నేను ధైర్యం కోసం నించుంటాను ఇక్కడ. బాగుంటుంది. అందరికీ నమస్కారం. వణుకొస్తాను యాక్చువల్లీ మాట్లాడాలంటే. నాకు యాక్చువల్గా టెన్షన్ వచ్చేస్తే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడేస్తాంట. నిన్నే వల్లి తిట్లింది బాగా, కీరవాణి గారు చచ్చేటి తిట్టింది. కీరవాణి గారు, వల్లి, రాజమౌళి, రమ, దే లైక్ మై ఫ్యామిలీ హియర్. చాలా క్లోజ్ టు దెమ్ అండ్ వాళ్ళ ఇంట్లో అక్కడగా చూస్తారు నన్ను అందరూ. అండ్ వల్లి అయితే సచ్చినోడానికి తిట్టే ఎక్స్టెంట్గా ఉంటుంది నాకు చదువు వాళ్ళ దగ్గర. సో అండ్ కీరవాణి గారితో ఇట్స్ బీన్ రియలీ లాంగ్ టైమ్ ఆయన అసోసియేషన్. బాపు గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది నాకు. ఒక ఇన్సిడెంట్ ఐ రిమెంబర్ వెరీ వెల్. మిస్టర్ పెళ్ళాం షూటింగ్ అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్ అది అవుతున్నప్పుడు కీరవాణి గారిని కొన్ని సాంగ్స్ అడిగా. ఆ రోజున ఓన్లీ ఆడియో క్యాసెట్స్ ఉండేవి. ఆయన కొన్ని సాంగ్స్ అడిగాను. ఆయన ఇస్తానండి తర్వాత ఇస్తానని చెప్పి వెళ్ళిపోయి, నేను లోపల బాపు గారితో మిక్సింగ్లో అక్కడ కూర్చున్నప్పుడు అక్కడే పక్కన ఉండే స్టూడియోలో తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఒక 1 hour దాదాపు అలాగే తిరుగుతున్నారు. ఇక్కడ మ్యూజిక్ మిక్సింగ్ అవుతోంది. అంత అయిన తర్వాత పక్కకి పిలిచుకెళ్ళి హీ గేమ్ మీ ద క్యాసెట్స్. ఇది ఒక్కటే ఉందండి, మళ్ళీ రికార్డ్ చేసుకుని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వండి. దెన్ ఐ రియలైజ్డ్ ఆయన హీస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. 1 hour నాలాంటి వాడి కోసం వెయిట్ చేసి పంపించేసి ఉండొచ్చు ఎవరితోనైనా. అది కాకుండా ఆయన అక్కడే నించుని నాకు పర్సనల్గా ఇచ్చి, అండ్ ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆయనతో గ్రేట్ మ్యాన్ నుంచి. అవి చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి నేను. అండ్ అప్పటి నుంచి చాలా సినిమాలు ఆయనతో చేయాల్సింది నెవర్ మెటీరియలైజ్డ్. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్లీ ఆయన అడిగినప్పుడు ఒప్పుకున్నారు. అండ్ కథ విని నా మొత్తం స్క్రిప్ట్ చదివితే బాగుంటుంది, నాకు స్క్రిప్ట్ చదివిన తర్వాత ఐ బి ఏబుల్ టు గివ్ బెటర్ మ్యూజిక్ అని చెప్పేవారు. అది ఇప్పటివరకు ఆయన చదవలేదు, ఎందుకంటే ఇంకా ఇవ్వలేదు స్క్రిప్ట్ ఆయనకి. 1.5 years నుంచి రాస్తూనే ఉన్నాము, ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు దానికోసం. సినిమా కూడా అయిపోయింది. ఇంకా ఆయనకి ఫుల్ కథ తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు సిచ్యువేషన్స్ చెప్పినంత వరకు అద్భుతంగా చేసిచ్చారు నాకు. అండ్ ఒక సాంగ్ అయితే ఐ వాంటెడ్ అ వెరీ ట్రెడిషనల్ సాంగ్. ఇందాక విన్నారు కదా నీతో అయితే పాటకి. ఆ సిచ్యువేషన్ చెప్పి చాలా ట్రెడిషనల్గా సాంగ్ ఒకటి కావాలి, లవ్ సాంగ్. దట్స్ ద ఫస్ట్ టైం లవ్ ఎక్స్ప్రెస్ అవుతుంది సినిమాలో. అది కావాలని చెప్తే ఒక ట్యూన్ చేశారు. నాకు ఫెంటాస్టిక్గా నచ్చింది. అనంత్ గారు 3 సార్లు రీరైట్ చేశారు. అండ్ అంతా అయిన తర్వాత కంపోజ్ చేస్తున్నారు. చరణం కంపోజింగ్ వచ్చేసరికి సడన్గా హార్మోనియం పక్కన పెట్టారు ఆయన. ఇది బాలేదండి, ఇది ఓల్డ్ ఫ్యాషన్గా అనిపిస్తోంది, వాళ్ళు ఇంకో కొత్తగా చేద్దామని చెప్పారు. అది నాకు అగైన్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. ఎందుకంటే ఏదో ఒకటి చేసి తోసేద్దాం అనుకోలేదు. నా కోసం రియలీ సాట్ డౌన్ అండ్ మేడ్ అనదర్ వండర్ఫుల్ ట్యూన్. సార్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దాట్. అనంత్ గారు మళ్ళీ ఓపిక్గా మళ్ళీ రాసి పెట్టారు నాకు. ఇంకొక పాట ఇప్పుడు మీరు వినని పాట శివశక్తి దత్త గారు రాసి పెట్టారు. ఒక దండకం, అది సిచ్యువేషన్ పరంగా ఉంటుంది. అది ఆడియో సీడీలో ఉంటుంది. అది నేను ఆ కాన్సెప్ట్ ఆయనకి చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఇలా ఉంటే బాగుంటుంది ఇంప్రూవైజ్ చేసి అద్భుతంగా రాసి పెట్టారు నాకు దత్త గారు. నాకు దత్త గారితో చాలా రోజులుగా పరిచయం. ఆయన ఇంటికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడును. అండ్ విశ్వనాథ్ గారు, అండ్ ఆయనతో కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు పొడి మాటలు తప్ప ఎప్పుడు కలవలేదు. ఈ మధ్యనే ఆయనతో కొంచెం చనువు బాగా పెరిగింది. ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఇన్విటేషన్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాతో గంట సేపు కూర్చొని మాట్లాడతారు. అండ్ గ్రేట్ మ్యాన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్. నాన్న మామతో ఉండే ఫ్రెండ్షిప్ ఆ బ్లెస్సింగ్స్గా నాకు వస్తున్నట్టుగా ఐఎమ్ వెరీ హ్యాపీ. రాఘవేంద్రరావు గారు, హీఈస్ ఆల్సో మై ఫ్యామిలీ హియర్. ఇక్కడ నేను ఒక్కడు ఉండేటప్పుడు నేను 4 రోజులు ఆయనకి వెళ్ళి కనిపించకపోతే వెంటనే ఆయన ఫోన్ చేస్తారు, వరా ఎక్కడున్నావు, ఏమవుతోంది అని. సో ఐ ఫీల్ ఆనర్డ్ ఇలాంటి మంచి మనుషులతో, గ్రేట్ పీపుల్తో అసోసియేట్ అవుతున్నందుకు. అండ్ ఫైనలీ రాజమౌళి, వన్ ఆఫ్ మై, నాకు ఐ డోంట్ నో వాట్ ఐ మీన్ టు హిమ్, బట్ నాకు అతనంటే ప్రాణం. బేసిక్లీ బికాస్ వి బోత్ లవ్ సినిమా. అండ్ రాజమౌళి, నేను శాంతినివాసం అది తన మెయిన్ యూనిట్, నేను సెకండ్ యూనిట్ హ్యాండిల్ చేసినప్పుడు నా షూటింగ్ తొందరగా అయిపోయింది. రాజమౌళికి అప్పటికే జక్కన్ అని పేరు వచ్చేసింది. సో అలా తీస్తూ ఉంటాడు అలాగా. అండ్ నా షూటింగ్ అయిపోయిన ఇంటికి వెళ్ళి పడుకోకుండా ఐ యూస్ టు గో వాచ్ హిస్ షూటింగ్స్. ఎందుకంటే ఆ ప్యాషన్, ఆ ఇంటెన్సిటీ, అది చూడడానికని వెళ్ళేవాడిని. ఐ బికమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఆ రోజుల్లోనే.
ఐ న్యూ వుడ్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్. అప్పుడే తెలుసు నాకు అది, గెస్ట్ చేశాను కూడా. అండ్ తనకి గుర్తుందో లేదో కానీ ఐ యూస్ టు రైట్ లవ్ లెటర్స్ రాజమౌళికి. అబ్బో ఐ లవ్ యువర్ వర్క్ అని చెప్పి చాలా మెచ్చుకుంటూ రాసేవాడిని. అసలు పోయని తిట్టేవాడు నన్ను పట్టుకొని, ఏడ్చకపోని. అండ్ దీస్ ఆర్ మెమరీస్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ రమా అండ్ రాజమౌళి ఎప్పటికప్పుడు దే వెరీ వార్మ్ టు మీ. నా కష్టాలు ఉన్నప్పుడు గివ్ మీ హ్యూజ్ మారల్ సపోర్ట్. కీరవాణి గారు వాళ్ళు అందరూ. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ ఐ హ్యాడ్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మై లైఫ్. బట్ నిలబడుతున్నానంటే ఇట్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ కుందన బొమ్మ, ఈ కథ అనుకున్నప్పుడు ఇట్స్ బీన్ 1.5 years మేము కథ స్క్రిప్ట్ చేస్తూనే ఉన్నాము. అనిల్ అండ్ వంశీ ఓపికగా భరిస్తూనే ఉన్నారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్ అరుణ ఇంట్లో. ఎందుకంటే మేము సిట్టింగ్స్కి ఎక్కడో మాకు ఒక ఆఫీస్ అవన్నీ ఏం పెట్టుకోవాలి. ఐ డోంట్ వాంట్ మై ప్రొడ్యూసర్ టు స్పెండ్ మనీ ఫర్ దాట్. కొండల్లో గుట్టల్లో తిరిగేవాళ్ళం, ఇటు రోడ్ సైడ్ టీ షాప్లో కూర్చునేవాళ్ళం, మా ఇంటి డాబా మీద వచ్చి రోజు 15 మంది వచ్చి కూర్చుంటే 15 మందికి టీలు, కాఫీలు, గ్రీన్ టీలు అన్ని తెగ సేవ చేసేది. అండ్ థ్యాంక్ యూ అరుణ. అండ్ ఇట్స్ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ. సినిమా చాలా బాగా వచ్చింది, వెరీ హ్యాపీ. నన్ను సపోర్ట్ చేసిన అనిల్కి, వంశీకి, అండ్ మా కెమెరామ్యాన్ జాన్ గారు, ఆయనతో కూడా చాలా ఇట్స్ బీన్ పెండింగ్ వర్కింగ్ విత్ హిమ్. అది కూడా ఇట్ బికెమ్ ఫ్రూట్ఫుల్, వెరీ హ్యాపీ విత్ దాట్. మా రైటర్స్ అనురాధ ఉమర్జీ గారు, గౌతమ్ గారు ఓపిక్గా 7-8 వర్షన్లు రాశారు మా కోసం ఆయన. అండ్ ఇద్దరి హెల్ప్ ఐ నెవర్ ఫర్గెట్. శివ అండ్ వంశీ మా కో రైటర్స్. కథ అనుకున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేశారు. ఇందాక చెప్పినట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, అన్ని కష్టాలు పడి ఈ సినిమా అంత వండర్ఫుల్గా రావడానికి వన్ ఆఫ్ ద పిల్లర్స్ వాళ్ళిద్దరు, వంశీ అండ్ శివ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ దట్. మై కాస్ట్ సుధీర్, చాందిని అండ్ సుధాకర్. మిగతా అందరి గురించి తెలుసు కానీ అందరితో పనిచేస్తాను కానీ వీళ్ళు ముగ్గురు ఎవరో కూడా నాకు తెలియదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయి హీరోయిన్, ఈ అబ్బాయి హీరో అని చెప్పినప్పుడు నాకు ఐ హ్యాడ్ నో ఇంప్రెషన్స్ అబౌట్ దెమ్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్పారు, రైటర్స్ చెప్పారు, మంచి యాక్టర్స్ అని చెప్పారు. ఐ బిలీవ్డ్ ఇన్ దెమ్. ఐ స్టార్టెడ్ ద షూటింగ్. ఫస్ట్ డే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ముగ్గురు దగ్గర నుంచి. అండ్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. చాందిని అవుట్స్టాండింగ్. అండ్ సుధాకర్ అండ్ సుధీర్ పోటీపడి చేశారు ఇద్దరును. నాగినేడు గారు ఎక్సలెంట్ సపోర్ట్. రాజీవ్ కనకాల అవుట్స్టాండింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్. రాజీవ్ కనకాల ఐమ్ గ్లాడ్ నేను చేసిన ప్రతి సినిమాలో తను ఉన్నాడు. అండ్ ఇప్పుడే కాదు 98లో బాపు గారి దగ్గర రాంబంట్లో పరిచయం అప్పటి నుంచి హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ సుమో ఆల్సో ఎప్పుడు వాళ్ళ ఇంటికన్నా అల్లపచ్చడి చేసి పెడుతుంది. సో eternally grateful to everybody who's come here and to wish us. Thank you so much.